ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఇంటికి ఆడవారే వెలుగు, వారే ఆ ఇంటి మహాలక్ష్మి. ఒక ఇంటి అభివృద్ధి, శాంతి మరియు ఐశ్వర్యం ఆ ఇంట్లోని గృహిణి అనుసరించే అలవాట్లపైనే ఆధారపడి ఉంటాయి. మన పురాణాల ప్రకారం ఏ ఇంట్లో అయితే స్త్రీలు ప్రశాంతంగా శుచిగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చేసే కొన్ని పనులు ఆ ఇంటి భవిష్యత్తును మార్చేస్తాయి. రాత్రి వేళ ఆడవారు పాటించవలసిన నియమాలు మరియు పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో స్త్రీని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా, గృహలక్ష్మిగా భావిస్తారు. ఉదయం సూర్యోదయం నుండి రాత్రి చంద్రోదయం వరకు ఆమె పడే శ్రమ ఆ ఇంటి పునాది. అయితే పగటిపూట పనుల హడావిడిలో ఆధ్యాత్మికతకు సమయం దొరకకపోవచ్చు, కానీ రాత్రి పడుకునే ముందు సమయం చాలా కీలకమైనది. రాత్రి వేళ మన చుట్టూ ఉండే శక్తి మారుతుంది. ఆ సమయంలో మనం చేసే పనులు సానుకూల శక్తిని ఆకర్షిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం అనే మాటే ఉండదు. వంటగది అనేది కేవలం ఆహారం వండే చోటు మాత్రమే కాదు, అది ఇంటి ఆరోగ్య క్షేత్రం. రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత చాలామంది అలసటతో ఎంగిలి గిన్నెలను సింకులో వదిలేస్తుంటారు. ఇది చాలా పెద్ద దోషం. రాత్రిపూట ఎంగిలి గిన్నెలు వదిలేయడం వల్ల దారిద్ర్య దేవత ఆకర్షించబడుతుంది. ఎంగిలి పాత్రల నుండి వెలువడే వాసన ప్రతికూల శక్తులను పెంచుతుంది. కాబట్టి పడుకునే ముందే గిన్నెలు కడిగి పెట్టుకోవడం ఉత్తమం. మరుసటి రోజు ఉదయం వంట ప్రారంభించే ముందు స్టవ్ శుభ్రంగా ఉండాలి. రాత్రి పడుకునే ముందే స్టవ్ను తుడిచి వీలైతే ఒక చిన్న ముగ్గు పెట్టడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. రాత్రిపూట ఉప్పు పాత్రను ఖాళీగా ఉంచకూడదు. అలాగే ఎవరికీ రాత్రిపూట ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు. రాత్రిపూట ఇంటి ముందే చెప్పులు అస్తవ్యస్తంగా పడేయకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి లోపలికి రావడానికి సంకోచిస్తుంది. చెప్పులను ఒక పక్కగా సర్ది ఉంచాలి. వీలైతే సాయంత్రం వేళ గడప దగ్గర ఒక చిన్న దీపం లేదా కనీసం బల్బు వెలిగేలా చూడాలి. చీకటిగా ఉన్న ఇంటికి దారిద్ర్యం త్వరగా చేరుతుంది. రాత్రి పడుకునే ముందు గడప దగ్గర కొంచెం నీటిని చల్లటం వల్ల బయటి నుండి వచ్చే దుష్టశక్తులు అడ్డుకోపడతాయి. మహాలక్ష్మి ఎప్పుడూ శుభ్రత ఉన్న చోటే ఉంటుంది. బయటి నుండి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తడి కాళ్లతో పడక ఎక్కకూడదు. కాళ్లను పొడిగా తుడుచుకున్న తర్వాతే పడుకోవాలి. రాత్రి వేళ తల దువ్వుకుని ఆ వెంట్రుకలను ఇల్లంతా పడేయకూడదు. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. పడుకునే ముందు కోపతాపాలు, గొడవలు ఉండకూడదు. భార్యాభర్తలు లేదా ఇంట్లోని పెద్దలు గొడవ పడుతూ పడుకుంటే ఆ ఇంట్లో అశాంతి రాజ్యమెలుతుంది. మనం నిద్రపోయే గది మన మనస్సును ప్రభావితం చేస్తుంది. దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవడం శ్రేయస్కరం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పడక గదిలో మరీ చీకటిగా ఉండకుండా ఒక చిన్న నైట్ ల్యాంప్ వెలిగించుకోవడం మంచిది. పూర్తిగా గాఢాంధకారంలో నిద్రించడం వల్ల కొన్నిసార్లు పీడకలలు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రకు ముందు సెల్ ఫోన్ను చూడటం కంటే మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల మెదడు సానుకూల ఆలోచనలతో నిండిపోతుంది. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. రోజంతా మనకు తిండిని, నీడను ఇచ్చిన ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుసో తెలియకో ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మనసులోనే క్షమించమని కోరాలి. నా ఇల్లు సుఖశాంతులతో ఉంది, నా కుటుంబం ఆరోగ్యంగా ఉంది అని సానుకూల సంకల్పాన్ని మనసులో అనుకుంటూ నిద్రపోవాలి. దీనివల్ల ఉపచేతన మనస్సు ఆ దిశగా పనిచేయడం ప్రారంభిస్తుంది. లవంగాలు మరియు కర్పూరంతో చేసే ధూపం రాత్రి వేళ అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇంటి మూలమూలలా ఆ పొగను చూపించడం వల్ల రోజంతా పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికమే కాదు, క్రిమి సంహారకంగా కూడా పనిచేస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు. కేవలం మన సంకల్పం ఉంటే చాలు. ఒక స్త్రీ తన ఇంటిని దేవాలయంలా మార్చుకోగలదు. ఇప్పుడు చెప్పిన నియమాలను ఒక 21 రోజుల పాటు నిష్టగా ఆచరించి చూడండి. మీ ఇంట్లో మార్పు మీకే కనిపిస్తుంది. ధనధాన్యాలకే కాకుండా మనశ్శాంతికి కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి.
దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.